తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ ప్రముఖగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈయన తన సినిమాలతో కామెడీతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకున్నాడు అంటే ఆయన టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈయనకు వచ్చిన అవార్డుల కోసం ఆయన ఇంట్లో ఒక గది కూడా స్పెషల్ గా ఉంది. ఇక రీసెంట్ గా బ్రహ్మానందం తన ఆత్మకథను రాసుకొని చిరంజీవి గారితో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ పుస్తకంలో బ్రహ్మానందానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి. బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు ఎలాంటి పని చేశారు, తినడానికి తిండి లేని సమయంలో ఎలా డబ్బులు సంపాదించుకున్నారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మానందం గారి ఫ్యామిలీ మిడిల్ క్లాస్ కావడంతో చదువుకునే రోజుల్లో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారట. ఈయన డిగ్రీలో BA చేశాక MA చేయాలని అనుకున్నారట. కానీ హాస్టల్లో ఉండి చదువుకోవడానికి డబ్బులు సరిపోయేవి కావట. అయితే అప్పటికే ఈయన చదువుకి అనసూయమ్మ అనే వ్యక్తి సహాయం చేసేదట. కానీ ప్రతిదానికి ఆమెను డబ్బులు అడుక్కోవడం ఇష్టం లేక ఏదో ఒక పని చేయాలని బ్రహ్మానందం అనుకున్నారట. అలా ఆయన హాస్టల్ నుంచి కాలేజీకి వచ్చే సమయంలో రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు పక్కనే లారీలపై పెయింటింగ్ వేస్తూ రిపేర్లు చేసేవారు కనిపించారట. బ్రహ్మానందం గారికి పెయింటింగ్ వేయడం చాలా బాగా వచ్చు. దాంతో అక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని వారిని అడగడంతో వాళ్ళు పెయింటింగ్ పని ఇచ్చారట. దాంతో ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీకి వెళ్లి ఆ తర్వాత బట్టలు మార్చుకుని వచ్చి సాయంత్రం లారీలపై బొమ్మలు వేసేవారట. అలా బొమ్మలు వేసినందుకు బ్రహ్మానందంకి రోజుకు 4 నుంచి 5 రూపాయలు ఇచ్చేవారట. అలా ఆ రోజు 4 రూపాయలు సంపాదించిన బ్రహ్మానందం ఇప్పుడు ఎన్ని వేల కోట్లు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నది బ్రహ్మానందం గారి విషయంలో నిజమైంది. బ్రహ్మానందం గారు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.